నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాసిరకం మద్యంతో కల్తీ చేస్తున్న ఖరీదైన మద్యం బ్రాండ్ల బాటిల్స్. కల్తీ చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన కాకినాడ 3 టౌన్ సిఐ కడలి వెంకట సూర్య సత్యనారాయణ. కాకినాడలో నూతనంగా ఆధునీకరించిన జోయ్ అలూకాస్ జ్యువెలరీ షోరూమ్. పోటీ ప్రపంచంలో మరింత రాణించాలన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఘనంగా 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే. వైద్య వృత్తికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా సేవాభావంతో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించిన డాక్టర్ సివిఆర్ డాక్టర్ వెంకటాచలం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నూతన ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమలకుమారి ఆమెకు అధికార బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ ప్రశాంతి అధ్యాపకులు బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించి విద్యార్థుల అభివృద్ధి, క్యాంపస్ పురోగతి తదితర అంశాలపై చర్చించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయంతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ఈ అవకాశం కల్పించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ స్టీఫెన్, మనోజ్ దేవా, డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధుకుమార్, డాక్టర్ గోపి, డాక్టర్ హరిబాబు, శ్రీమతి రాధామాధవి, డాక్టర్ హారిక, శ్రీమతి హేమలత, విజయశ్రీ, ఎస్తర్ రాణి, ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుండి వి శ్రీనివాస్, అజయ్ కుమార్, సురేంద్ర, చైతన్య తదితరులు హాజరై ప్రిన్సిపాల్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, విద్యార్థులందరూ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీకి అభినందనలు తెలియజేశారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఈరోజు మార్చ్ 1న నేను ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నాను. ఇది 4వసారి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటీవలే మా నన్నయ్య యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చారు, ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ. ఈ రోజుల్లో శ్రీ అనే పదానికి గౌరవిస్తూ గవర్నమెంట్ వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా ఉంది. మా క్యాంపస్కి వస్తే ఇక్కడ మాకు కేవలం ఇది పీజీ సెంటర్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ ఇది. ఈ క్యాంపస్ కొన్ని సంవత్సరాల నుంచి మన కాకినాడలో ఉండడం మనకి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్కి డిఫరెంట్ మోటివేషనల్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మేము పెడుతూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ కింద మేము తీసుకొస్తున్నాము. ఇది మా యొక్క నిరంతర కృషిగా మేము భావిస్తున్నాము. ఈ క్యాంపస్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, వాళ్ళకి ఆడుకోవడానికి మైండ్ రిలాక్సేషన్ అవ్వాలని మేము నిరంతరం వాళ్ళ యందు మేము శ్రద్ధ పెట్టి వాళ్ళు బాగా చదువుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి భవిష్యత్తులో కూడా మేము చెప్పిన పాఠాలని వాళ్ళ జీవితాలకు ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మేము ఎప్పుడు భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా ఖరీదైన మద్యం బ్రాండ్ల బాటిల్స్లోని నాసిరకం మద్యంతో కల్తీ చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కడలి వెంకట సూర్య సత్యనారాయణ వెల్లడించారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తక్కువ రకం మద్యాన్ని విదేశీ సీసాల్లో నింపుతున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి 2 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. అయింది. కార్యక్రమాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాకినాడ జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వారి సిబ్బంది, అలాగే కాకినాడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది అని మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 36 బాటిళ్ళు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ, అలాగే 10 బాటిళ్ళు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్ అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది. సదరు వాళ్ళ ఒప్పుకోలను బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్, అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే, ఈ విధంగా ఖాళీ బాటిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత లోకల్ ఉన్న చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడంతో అది సాధారణ ప్రజానీకం కూడా కనిపెట్టలేకపోతుంది. ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలై ఉండాలని, ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్ట వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని, ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి, అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ముమ్మడివరం, పోలవరం, కాట్రేనికోన మండలాల్లో 322 కేసుల్లో పట్టుబడ్డ సుమారు 25 లక్షల రూపాయల విలువైన 3607 లీటర్ల మద్యం బాటిళ్లు, 776 లీటర్ల నాటుసారాను పోలీస్ ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ముమ్మడివరంలో జరిగిన కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ వైఆర్కే ప్రసాద్, ఎక్సైజ్ ఏఈ ఎస్జీ అమర్ బాబుల సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం సిఐ మోహన్ కుమార్, ఎక్సైజ్ సిఐ క్రాంతి కుమార్, ముమ్మడివరం, పోలవరం, కాట్రేనికోన ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వాయిస్ తీసుకుని వెళ్ళిపోతాం సార్, మీరు కూడా మనం కూడా లెఫ్ట్ అయిపోతుంది. సార్ ఫ్రేమ్ సెట్ చేసుకుంటాం. ఈరోజు మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా ముమ్మడివరం
పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి 322 కేసులు అంటే క్రిమినల్ కేసులు 322 కేసుల్లో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేయబడ్డటువంటి ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, డిపిఎల్ లిక్కర్ కానీ, ఐడిఆర్ఎక్ను కానీ ఈరోజు మేము ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలను తీసుకున్న అందరం ఈరోజు ఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ మన ముమ్మిడివరం బైపాస్ రోడ్లో ఈరోజు చేపట్టాము. మొత్తం టోటల్గా ఈరోజు మేము డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి టోటల్గా లీటర్స్లో చూసుకుంటే లిక్కరు ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ కానీ టోటల్గా 3607 లీటర్లు 3607 లీటర్ల డిపిఎల్ అండ్ ఎన్డీపీఎల్ లిక్కర్ని మేము ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఐడిఆర్ కూడా 775 లీటర్లు 775 లీటర్ల ఐడిఆర్ఎక్ను కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మేము చాలా కాలంగా ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం జరగకపోవడం వలన ఈ సీజ్ చేయబడేటువంటి ఐడి లిక్కర్ కానీ, డిపిఎల్ కానీ, ఎన్డీపీఎల్ కానీ ఈ సీజ్డ్ బాటిల్స్తో మాకు పోలీస్ స్టేషన్లన్నీ లాకప్లన్నీ నిండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగినాయి. మా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ సార్ యొక్క అది ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి యుద్ధ కార్యక్రమంలాగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన మేము ఈ ఆదేశాలని మేము ఎక్సైజ్ కమిషనర్ ద్వారా మేము తీసుకుని ఈరోజు డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాము. మొత్తం మా దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేసి ఈరోజు మొత్తం ఎంటైర్ ఈ సీజ్డ్ ఐడి లిక్కరు డిపిఎల్, ఎన్డీపీఎల్ని డిస్ట్రక్షన్ చేయటం జరిగింది. ఓకే సార్. ఇతమితంగా ఖచ్చితంగా ఇప్పుడు లెక్కపెట్టి చెప్పలేను కానీ సుమారుగా 25 లక్షల దాకా ఖచ్చితంగా మినిమం ఉంటుందన్నది మా అంచనా. ఎందుకంటే ఇవి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో ఈ కారణం చేత డిఫరెంట్స్లో ఉన్నది కాబట్టి 25 లక్షల దాకా ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మేము ఈరోజు నాటి కార్యక్రమాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. మొత్తం 3 మండలాలు ముమ్మిడివరము, ఐపోలవరము, కాట్రేనికోన ఈ 3 పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు సంబంధించిన ఎక్సైజ్ కాదు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ సీజ్డ్ లిక్కర్ని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరిగింది. బాగా ఉండేది అప్పుడు మనకి గత ప్రభుత్వం అప్పుడు ఏంటంటే చాలా బ్రాండ్స్ దొరికేవి కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి యానం వైపు పరిగెత్తేవారు అందరూ. ఇప్పుడు అట్లాంటి పరిగెత్తడం అనేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రకమైన ఇదేం లేదు, ఆ యావ లేదు ఎవరికి ప్రజలకి. ఈ మనం సీజ్ చేసిన కూడా గత ప్రభుత్వమే పాతవి ఇవన్నీ. ఇప్పుడు మనకు అందుకనే ఇటీవల కాలంలో మీకు పెద్ద ఎన్డీపీఎల్ అంత విపరీతమైన కేసులు కూడా మనకేం దొరకట్లేదు. ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా తక్కువ. కాకినాడ నగరంలో నూతనంగా ఆధునీకరించిన జాయ్ ఆలుకాస్ పోటీ ప్రపంచంలో మరింత రాణించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆకాంక్షించారు. శనివారం సాయంత్రం కాకినాడ దేవాలయం వీధిలో నూతనంగా ఆధునీకరించిన షోరూంను కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారం వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ తక్కువ ధరలతో నాణ్యమైన బంగారాన్ని జాయ్ ఆలుకాస్ సంస్థ అందిస్తుందని పేర్కొన్నారు. 11 దేశాల్లో విస్తరించి ఉన్న జాయ్ ఆలుకాస్ సంస్థ కాకినాడలో షోరూంను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. ఎలా వచ్చారు సార్?
తెలుసు జాయిల్ కాస్ట్ ఏదైతే బంగారం వ్యాపారంలో గోల్డ్ వ్యాపారంలో పెద్ద వ్యాపారస్తులు పేరు తెచ్చుకున్నారు. 11 కంట్రీల్లో 160 షోరూములు టోటల్. అలాగే కాకినాడ కూడా ఈ షోరూమ్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించుకున్నారు. వారికి జాయిల్ కాస్ట్ వారికి వారి యజమానానికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా జాయిల్ కాస్ట్ కూడా వరల్డ్ వైడ్గా చూసుకుంటే గోల్డ్ డిజైన్ చేయడంలో కానీ డైమండ్స్ వస్తువుల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా వాళ్ళే చెప్తున్నారు మంచి క్వాలిటీ ఉంటుంది మా దగ్గర చెప్తున్నారు. అది కస్టమర్ల నమ్మకాన్ని బట్టి ఉన్నారు. వీళ్ళు చేసే వ్యాపారం ఇక్కడ చాలా షోరూమ్లు ఉంటున్నాయి. చాలా బంగారు వ్యాపారం చాలామంది కాంపిటీషన్ కూడా పెరిగింది. అలాంటి సమయంలో ప్రజలకు కూడా జాయిల్ కాస్ట్ వాళ్ళు అందరికంటే తక్కువ రేటుకి ఇవ్వాలి, నాణ్యత ఇవ్వాలి, మంచి వ్యాపారం చేయాలని ప్రజలను కోరుకుంటూ వారికి మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి జాయిల్ కాస్ట్ వారి బిజినెస్ మరింత అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు. ఓకే సార్. Kakinada, and we launched our Kakinada, we launched our store. We are in 14 years here, and 160 stores in the world, 11 countries. We have developed. Also, we are giving special discount for this particular period, 50% making charge for every product. That is, we have renovated Kakinada store. It's very biggest store now. It's the biggest in Kakinada, and you will get all the collections, big collections, lightweight collection for girls, and even traditional trendy collection. Everything is available here. So everyone can come and see, can experience and purchase our jewelry.